అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక్కడ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు ట్రాన్స్ఫర్ల పైన మార్చి 14 వరకు హైకోర్టు స్టే. దీన్ని చూసిన తర్వాత నిన్ననే మనకు పాజిటివ్గా న్యూస్ వచ్చింది, మళ్ళీ ఈరోజు నెగిటివ్ న్యూస్ వచ్చింది సార్ అని చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన షెడ్యూల్ కనుక చూసుకుంటే మే 11 వరకు కంప్లీట్ అవుతుంది. మనం అనుకున్నది కూడా ఎక్స్పెక్ట్ చేసింది కూడా మేలోనే నోటిఫికేషన్ కాబట్టి వాళ్ళు చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. దీనికి సంబంధించి మనం క్లియర్గా ఈ ఆర్టికల్ చదివిన తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫర్ల పైన మార్చి 14 వరకు హైకోర్టు స్టే. ఆ తర్వాత ఇంటర్ 10 పరీక్షలు ఈ క్రమంలోనే ఏప్రిల్ 24 తర్వాతనే ప్రక్రియ పునఃప్రారంభానికి అవకాశం. 5.5 సంవత్సరాల తర్వాత బదిలీలు, దాదాపుగా 8 సంవత్సరాలకు పదోన్నతులు పొందుతున్నామన్నటువంటి ఉపాధ్యాయుల ఆనందానికి బ్రేక్ పడింది. ఇక వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. విద్యాశాఖ వర్గాలు కూడా ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నాయి. నాన్ స్పౌజ్కు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన మంగళవారం విచారణ జరిపినటువంటి హైకోర్టు బదిలీల ప్రక్రియ పైన మార్చి 14 వరకు అయితే స్టే విధించింది. ఆ తర్వాత వరుసగా ఇంటర్ 10 పరీక్షలు ఉండడం, మూల్యాంకనం బాధ్యతల నేపథ్యంలో ఏప్రిల్ 24 తర్వాతే బదిలీల ప్రక్రియ ఉండవచ్చు అని తెలుస్తుంది. 317 జీవో ద్వారా ఇక్కడ కొత్త జిల్లాలకు వెళ్ళినటువంటి ఉపాధ్యాయులకు పాత జిల్లాలోని పాఠశాలలో పనిచేసినటువంటి కాలాన్ని పరిగణలోకి తీసుకొని బదిలీలకు దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. దాంతో వారు దరఖాస్తు చేసుకునేందుకు విద్యాశాఖ ఈ నెల 12 నుంచి 14 వరకు అయితే అవకాశం ఇచ్చింది. కొత్తగా 13,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతకుముందు మరో 59,000 మంది ఉపాధ్యాయులు బదిలీ కోరుతూ దరఖాస్తు అయితే చేశారు. ఇక్కడ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీలు అంటూ దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. క్లియర్గా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25 నుంచి మే 11 వరకు మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత 24 వరకు షెడ్యూల్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బదిలీల ప్రక్రియ జరగడానికి అవకాశం ఉందని అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం అయితే తొందరనే తీసుకుంటుంది మొన్నట్లాగా. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు ఉపాధ్యాయ నియామకాలు లేనట్లేనా అనేటువంటి అంశం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలు లేనట్లేనా, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియ పూర్తయితే ఖాళీలపై స్పష్టత వస్తుందని, అప్పుడు ఉపాధ్యాయ నియామకాలకు ఇక్కడ టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. ఇప్పుడు బదిలీలకు బ్రేక్ పడడం, మళ్ళీ వేసవి సెలవుల్లోనే జరిగేటువంటి అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలు లేనట్లేనా అన్నటువంటి ప్రశ్నని తలెత్తుంది. అయితే బదిలీలు, పదోన్నతులతో సంబంధం లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది. 2 రోజుల క్రితమే విద్యాశాఖ మంత్రి చూసుకుంటే సబితా ఇంద్రారెడ్డి 10,000 ఉపాధ్యాయ ఖాళీని త్వరలో భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదండి ప్రతి న్యూస్ ఆర్టికల్ని చూసేసి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కువ సమయం లేదు. వీలైనంత త్వరగా నోటిఫికేషన్స్ అనేటివి ఇవ్వాల్సినటువంటి అవసరం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక సానుకూల నిర్ణయం అయితే వాళ్ళు తీసుకుంటారు. కానీ అంతవరకు మనం కూడా వెయిట్ చేయకుండా మనం శాంతియుతంగా అయితే అటు సోషల్ మాధ్యమాల ద్వారా కానీ, ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ దగ్గరలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఈ రకంగా మేము చాలా రోజుల నుంచి డిఎస్సి కోసం ఎదురు మాకు ఈ రకంగా చాలా రకాల సమస్యలు ఉంటున్నాయి, పిల్లలను వదిలేసి ఎక్కడికో కోచింగ్ సెంటర్లకు వెళ్ళేసి ఇబ్బంది పడుతున్నాం, దాని తర్వాత పెళ్ళిళ్ళు కాక ఏజ్ బార్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా రకాల కేటగిరీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు డిఎస్సితో ముడిపడి ఉంటాయి, దానికి సంబంధించి అయితే చాలా రకాల సమస్యలు అనేటివి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి అసెంబ్లీలో ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడించడం కానీ, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీకు సంబంధించినటువంటి వాళ్ళ
వాళ్ళకు సంబంధించి రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి దీనిపైన స్పష్టమైన ప్రకటన వచ్చేలా మన వంతు కృషి మనం కూడా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి దాని ద్వారా దీనిపైన త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ క్లియర్గా ఖచ్చితంగా ఈ బదిలీలకు లింక్ పెట్టకుండా వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా 10,000తో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి అనేది లేదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మొన్న అసెంబ్లీ సెషన్ జరిగినప్పుడు కూడా ఆ సందర్భంలో 10,000 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి త్వరలోనే మనకు టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని సబితా ఇంద్రారెడ్డి గారు కూడా అన్నారు. కాబట్టి ఈ క్రమంలో ఈ బదిలీల షెడ్యూల్ లేట్ అయినటువంటి సందర్భంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో ఇప్పుడు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ఖచ్చితంగా సోషల్ మాధ్యమాల ద్వారా కానీ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ గారికి, అదేవిధంగా మనకు హరీష్ రావు గారికి, దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారికి, సీఎంఓ గారికి ఇక్కడ ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి ట్వీట్స్ అయితే చేసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా రోజులుగా మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నాం, అన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి కానీ చాలామంది ఎక్కువ ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి టీచర్ల కొలువులకు సంబంధించిన నోటిఫికేషన్ రాలేదు. చాలా రోజులుగా కళ్ళకు కాయలు కట్టినట్టు మనం వెయిట్ చేస్తున్నాము. ఈ రకంగా మీరు ఖచ్చితంగా దానికి సంబంధించి ట్వీట్ చేసి దాన్ని రీట్వీట్ చేయడం ద్వారా ట్రెండింగ్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు స్పందించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రయత్నం అయితే మనం చేద్దాం. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ అంశం కనుక చూసుకుంటే నిరుద్యోగులకు మరొక శుభవార్త. ఈ నెలలో 1,540 ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్. అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు వెల్లడి. నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ మరొక శుభవార్త తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి హరీష్ రావు అయితే చెప్పారు. వాటి భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆదివారం ఆయన అసెంబ్లీలో వెల్లడించారు. మరోవైపు బస్తీ దవాఖానాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని, బస్తీ దవాఖానలో 1 కోటి మంది ప్రజలు సేవలు పొందుతున్నారని వెల్లడించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి ఈ నెలలోనే 1,540 ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు గారు అయితే మొన్న అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించి మొన్నటి న్యూస్లో వచ్చినటువంటి అంశాన్ని అయితే మనం తీసుకోవడం జరిగింది. అన్నారు కానీ వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే అది వచ్చినట్టండి. గురుకుల నోటిఫికేషన్కి ఆర్థిక శాఖ ఆమోదం వచ్చింది, కొన్ని 6 నెలలు దాటిపోయింది అనుకుంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉండే, ఈ ఎలక్షన్ కోడ్ అది ఇదని దానికి కూడా అయితే బ్రేక్ అయితే పడిపోయింది. నోటిఫికేషన్ వస్తేనే వచ్చినట్టు, వస్తుంది అంటే అది గాల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి 1,540 పోస్టులకు అయితే ఈ నెలలోనే మనకు నోటిఫికేషన్ ఇస్తారు అని అనడం జరిగింది. ఈ నెలలో 15 రోజులు అయిపోయినాయి, ఇంకెప్పుడు వస్తాయో చూడాలిగా. దాని తర్వాత గ్రూప్ 2 దరఖాస్తుకు రేపే ఆఖరు. రాష్ట్రంలో 2వ విడత అతిపెద్ద క్యాడర్ ఉద్యోగాలు అయినటువంటి గ్రూప్ 2కు సంబంధించి దరఖాస్తు గడువు అయితే ఈ నెల 16న అయితే ముగియనున్నది. దరఖాస్తుకు 1 నెల రోజుల పైననే అవకాశం ఇచ్చామని, మళ్ళీ గడువు పొడిగించబోమని TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ అయితే తెలిపారు. వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని అయితే సంప్రదించాలి. రాష్ట్రంలో 783 ఉద్యోగాలకు గత డిసెంబర్ 29న TSPSC నోటిఫికేషన్ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇక్కడ జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం అయితే ఇచ్చారు. గ్రూప్ 2లో అత్యధికంగా 126 మండల పంచాయతీ ఆఫీసర్ పోస్టులు ఉండగా ఆ తర్వాత రెవెన్యూలో 98 ఇక్కడ నాయబ్ తహసీల్దార్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశం అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి అయితే మనకు ఫిబ్రవరి 16 సాయంత్రము 5 గంటల వరకు అయితే దరఖాస్తుకు అవకాశం అయితే ఉంది. దాదాపుగా 4 లక్షల చిల్లర అప్లికేషన్లు అయితే వచ్చాయి. 5-6 లక్షల వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే రీచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. గ్రూప్ 3 కనుక చూసుకుంటే ఈ మంత్ 23 వరకు అయితే లాస్ట్ డేట్గా మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా 3.5 లక్షల వరకు అయితే అప్లికేషన్లు అయితే వచ్చున్నాయి. ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక త్వరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. 52,000 మందికి శారీరక సామర్థ్య పరీక్షలు. పోలీస్ అభ్యర్థులకు నేటి నుంచి 7 కేంద్రాల్లో నిర్వహిస్తున్నటువంటి TSLPRB ఇక్కడ హైకోర్టు ఉత్తర్వులతో 8 మార్కులకు అదనంగా కలపడంతో అర్హత, అదేవిధంగా 1 సెంటీమీటర్ దానికి సంబంధించి కూడా అర్హత అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక చూసుకుంటే మనకు ఈనాడుకు సంబంధించిన న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలను కావాల్సిన వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే 500 ప్రొహిబిషనరీ ఆఫీసర్ పోస్టులు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, IT ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అన్ని అర్హతలు అయితే ఉన్నాయి.
ఇక్కడ 1 ఫిబ్రవరి 2023 నాటికి 20 నుంచి 29 ఏళ్ళ వయసు ఉండాలి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉన్నది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు అయితే ఉంది. ఆన్లైన్లో రాత పరీక్ష, ఇక్కడ బృంద చర్చలు, దాని తర్వాత అంటే గ్రూప్ ఇంటర్వ్యూ, మిగిలినటువంటి ఇంటర్వ్యూ అనేటువంటి దాని ద్వారా ఎంపికైతే చేస్తారు. దానికి సంబంధించిన ఫీజు, దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 25 వరకు అయితే ఉంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు చూసే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత 40,889 పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకైతే ఈ నెల 16వ తేదీతో దానికి సంబంధించిన గడువు అయితే ఉంది. కాబట్టి ఇంకా అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, 10th క్లాస్లో మంచి మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏపీలో 2,480, తెలంగాణలో 1,266 పోస్టులు అయితే ఉన్నాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే 11,409 పోస్టులు కనుక చూసుకుంటే ఈ నెల 17వ తేదీతో అంటే ఫిబ్రవరి 17వ తేదీలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి దీనికి సంబంధించి ₹100 ఫీజు ఉంటుంది. ఉమెన్స్కి సంబంధించి అయితే దాని తర్వాత ఎస్టీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఉమెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీలు అనేది లేదు. మీరు బీసీ ఓసీ వాళ్ళకైతే ₹100 ఫీ అనేది కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ రకంగా ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఈనాడు ప్రతిభలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు సంబంధించి ఇంగ్లీష్ వర్షన్లో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలుగు వర్షన్లో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కావాల్సిన వాళ్ళు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.